మనం చెప్పుకున్నట్లే హరిహర వీరమల్ల అయితే ఖచ్చితంగా కూడా పోస్ట్ పోన్ అవుతుందా అంటే మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా కూడా పోస్ట్ పోన్ అవుతున్నట్లయితే మనకైతే కళ్ళకు కట్టినట్టు చాలా క్లియర్ గా అయితే తెలిసిపోతుంది అనమాట. అది ఏ విధంగా అంటే యాక్చువల్లీ ఈ మూవీని అయితే మార్చ్ 28న అంటే ఈ నెల 28వ తారీఖున అయితే రిలీజ్ చేయాలని అయితే మూవీ టీం అనుకున్న విషయం అందరికీ తెలిసిందే. మనకి అఫీషియల్ గా కూడా ప్రకటించింది అనమాట. సో ఇప్పుడు ఈ డేట్ ని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తుందా అంటే ఖచ్చితంగా కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్లే మనకైతే తెలుస్తుంది అనమాట. ఏఎం రత్నం గారు అయితే దీని మీద అయితే తొందరలోనే మనకైతే ఒక న్యూస్ అయితే ఇస్తారనమాట, అప్డేట్ ఈ మూవీ పోస్ట్ పోన్ అయిపోయిందని. ఎందుకు అంటే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ఒక 1 వీక్ పాటు షూట్ కి సంబంధించిన షెడ్యూల్స్ అవి ఉండడం కారణం చేత ఈ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది. దానికి తోడు సెకండ్ హాఫ్ ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు, దానికి తోడు ప్రమోషన్స్ అవ్వలేదు, బిజినెస్ అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఎలాగలేదన్నా సరే ఈ మూవీ సమ్మర్ తర్వాతే వచ్చే ఉద్దేశం అయితే ఉన్నట్లు మనకైతే గట్టిగా తెలుస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ మూవీని అయితే మార్చ్ 28 అనుకున్నారు కదా. మ్యాడ్ స్క్వేర్ అంటే ఏ విధంగా అనుకున్నారంటే వంశీ గారు అయితే గతంలోనే మ్యాడ్ స్క్వేర్ ని మార్చ్ 29 అయితే రిలీజ్ చేయాలని అయితే అనుకున్నారనమాట. కానీ ఇప్పుడు మార్చ్ 28 ని రిలీజ్ చేస్తున్నాం అనే విధంగా అధికార ప్రకటన చేసినప్పటి ఖచ్చితంగా కూడా మరి హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయిపోయింది అనే విధంగా అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. సో ఈ న్యూస్ ఇప్పుడు అధికార ప్రకటన కాలేదు, కానీ ఇంకొన్ని రోజుల్లోనే జస్ట్ ఒక ఫ్యూ డేస్ లోనే మాత్రమే మనకి మన హరిహర వీరమల్ల మూవీ నుంచి అయితే మనకు ఒక న్యూస్ అయితే వస్తుంది అనమాట. మూవీ పోస్ట్ పోన్ అయింది, మేము పలానా టైంకి అంటే సమ్మర్ తర్వాత మూవీని రిలీజ్ చేస్తున్నాం అనే విధంగా అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కి ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో తొందరలోనే ఈ మూవీ మన ముందుకు రావాలని అయితే కోరుకుందాం. ఆల్రెడీ ఈ మూవీ దగ్గర స్టార్ట్ అయ్యి 5 years అయితే అయిపోతుంది అనమాట. ఇప్పటికీ కూడా కంప్లీట్ కాకపోవడం అయితే ఫ్యాన్స్ అయితే చాలా నిరాశపరిచిందని చెప్పుకోవాలి. గతంలో వచ్చిన భీమ్లా నాయక్ 3 సంవత్సరాలు పట్టింది, అదైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. రిలీజ్ కూడా అయిపోయింది. దానికి తోడు బ్రో మూవీ కూడా వచ్చింది అనమాట. సో భీమ్లా నాయక్ తోనే బ్రో మూవీ కూడా వచ్చింది, అది కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలు అవుతుంది, హరిహర వీరమల్లు మాత్రమే ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటే చెప్పాను కదా, పవన్ అన్న అయితే డేట్స్ అయితే ఇవ్వడం లేదు. సో ఆ డేట్స్ ఇస్తే ఖచ్చితంగా కూడా కంప్లీట్ చేస్తాం అనే విధంగా అయితే మూవీ టీం మొత్తం కూడా గట్టిగా నిర్ణయించుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మన పవన్ అన్న ఎప్పుడు డేట్స్ ఇస్తాడో, మరి మూవీ మన ముందుకు ఎప్పుడు వస్తుందో మరి ఇంకా చూడాల్సి ఉంది. చాలా మంది నెటిజన్లు అదే మూవీ నెటిజన్లు ఏ విధంగా చెప్తున్నారు అంటే ఈ మూవీ సమ్మర్ తర్వాతే వస్తుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు అనమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.